हेलो बच्चों, आप सभी कैसे हो। आज हम पढ़ने वाले हैं 7वीं कक्षा का दूसरा लेसन जो है गद्याय सच्चा दोस्त वो पढ़ने वाले हैं। तो बिना किसी देरी के हम चले जाएंगे टॉपिक के अंदर। तो मेरे साथ जुड़े रहना। आज हम पूरा चैप्टर वाइज पढ़ेंगे और मैं अंदर ही अंदर तेलुगु में भी एक्सप्लेन करने वाला हूँ। तो शुरू करें। एक पेड़ था, उसका एक दोस्त था, उसका नाम అమర్ था। అంటే ఒక చెట్టు ఉండే, ఆ చెట్టుకు ఒక మిత్రుడు ఉండే, ఆయన పేరు అమర్। दोनों आपस में बहुत प्यार करते थे। हर रोज अमर पेड़ के पास जाता था। అంటే ఇద్దరు బాగా ఒకరికొకరు ప్రేమ చూపేవారు। అమర్ ప్రతిరోజు ఆ చెట్టు కింద పోయేవాడు। उसके पास उसके फल खाता था, उसके पत्ते जकट्टे इकट्ठे करता था, उसके पत्ते इकट्ठे करता था और उसके फल खाता था। అంటే ఆ చెట్టు యొక్క ఫలాలను, ఆ చెట్టు యొక్క ఆకలను ఒక దగ్గర చేసుకుంటుండే అండ్ ఫలాలను తింటుండే। ఇన్ పత్తోకి మాలా బనాతా థా, ఆ ఆకులతోని ఒక మాల తయారు చేస్తుండే। पेड़ के तने पर चढ़ता था, उसकी शाखाओं से झूलता था। दोनों आपस में आँख मिचोली खेलते थे। అంటే उसकी शाखाओं से झूलता था అంటే చెట్టుతోని ఆడుకుంటుండే। दोनों आपस में आँख मिचोली खेलते थे, इద్దరు ఆడుకుంటుండే। जब वहाँ थक जाता तो पेड़ की छाया में सो जाता। इस तरह दोनों बहुत खुश थे। అంటే ఎప్పుడైతే అమర్కి అలసట వస్తుందో అప్పుడు అమర్ ఆ చెట్టు యొక్క నీడలో పండుకుంటుండే। समय बीतता गया, अमर बड़ा हो गया। वह नौकरी की तलाश में शहर जाना चाहता था। అంటే ఇప్పుడు అమర్ పెద్దగయ్యాడు। అతను నౌకరీ అంటే జాబ్ కోసం వేరే ఊరికి వెళ్ళాలని అనుకున్నాడు। बीच में नदी थी, उससे उसने सोचा नदी को कैसे पार करे। అంటే అతడు పోయేటప్పుడు మధ్యలో ఒక నది ఉండే। అయితే అతను ఆలోచించాడు, ఈ నదిని ఎలా మనం దాటాలి। सोचते हुए पेड़ के पास गया, पेड़ को अपनी సమస్య बताई। అంటే ఆలోచిస్తూ ఆ చెట్టు దగ్గర వెళ్ళాడు, చెట్టుని తన సమస్యని చెప్పాడు। पेड़ ने कहा, मेरी शाखाएं काटो, नाव बना लो। अमर ने वैसा ही किया। अमर शहर चला गया। అంటే చెట్టుకు అడగంగా చెట్టు ఏమన్నదంటే, నా చెట్టు కొమ్మలను తెంపి నువ్వు ఒక ఓడను తయారు చేసి నువ్వు వెళ్ళు అని అన్నది। అప్పుడు అమర్ అట్లనే చేసి ఒక ఓడను తయారు చేసి వెళ్ళాడు। वहाँ खूब पैसा कमाया, गांव लौटा। लौटने लौटने के कुछ दिन पहले उसके गांव में तूफान आया था। तूफान के कारण अमर का घर टूट गया था। అంటే అతను రిటర్న్ తమ ఊరికి వచ్చేటప్పుడు కొన్ని రోజుల క్రితమే వాళ్ళ ఇల్లు కూలిపోయింది। वहाँ पेड़ के पास पहुंचा, पेड़ ने कहा, मेरा तना काट कर अपना घर बना लो। అతను చెట్టు దగ్గర వచ్చినప్పుడు చెట్టు తనను అంది, నువ్వు నా కొమ్మలను తెంపి నీ ఇల్లును తయారు చేసుకో। అమర్నే వైసే హీ కియా, అమర్ అట్లనే చేసిండు। అంటే చెట్టు కొమ్మలను తెంపి తన ఇల్లును తయారు చేసుకున్నాడు। बहुत समय बीत गया, अब अमर बूढ़ा हो गया था। वह सदी में कांपते हुए पेड़ के पास पहुंचा। అంటే బాగా సమయం అయిపోయిందిగా, అమర్ బాగా ఓల్డ్ అయిపోయిండు। సది మే కాంప్తే హుए पेड़ के पास आया, అతను చెట్టు దగ్గర వెళ్ళాడు। पेड़ ने कहा, मेरी सूखी लकड़ियाँ जलाकर अपनी सर्दी बुझाओ। అంటే అమర్కి సర్ది వచ్చినప్పుడు చెట్టు ఏమన్నదంటే, నా యొక్క కట్టెలను నువ్వు పొయ్యిలో పెట్టి నువ్వు సర్దిని నీ దూరం చేసుకో అని అన్నది। अमर ने वैसा ही किया। इस तरह पेड़ ने अपनी सच्ची दोस्ती निभाई, अपना सब कुछ दान कर दिया। అంటే దీంట్లో చెట్టు నిజమైన మిత్రుడిలాగా ఆయనకు సేవ చేసింది కాబట్టి ఈ
లెసన్ పేరు సచ్చి దోస్తి అని ఉన్నది. అప్నా సబ్ కుచ్ దాన్ కర్ దియా. చట్టు తమది సర్వస్వం త్యాగం చేసింది అమర్ కోసం. అప్నే సచ్చే దోస్త్ కో खोकर अमर बड़ा దుఃఖీ హువా. ఉస్నే పౌధా లగానే కా నిర్ణయ లియా. అంటే ఇప్పుడు చట్టు అయితే అయిపోయింది. చట్టు మొత్తం అయిపోయింది. ఆయన ఇప్పుడు బాగా బాధలో ఉన్నాడు. తర్వాత ఆయన ఒక చెట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే दोस्तों, अगर बच्चों तुम्हारा ये लेसन पसंद आया होगा और ऐसे ही तुम्हारा दूसरे लेसन भी एक्सप्लेनेशन चाहिए, तो अगर चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब ज़रूर कीजिएगा और लाइक ज़रूर कीजिएगा। मैं ऐसे ही आपके लिए नए वीडियोस भी लाऊंगा, एक्सप्लेनेशन करूंगा और इसके क्वेश्चन आंसर्स भी जल्द ही आपको मेरे वीडियो में मिलेंगे, अगली वीडियो में। तो आज के लिए इतना ही, मिलेंगे अगली वीडियो में।